సమ్మిళిత మరియు సుస్థిరమైన అభివృద్ధి మార్గాల ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మిద్దాం, సహకార సంఘాలను బలోపేతం చేద్దామంటూ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని పీడీసీసీ బ్యాంకు కార్యాలయం ఆవరణలో 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా సహకార జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించబడిందంటూ అన్నారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఆర్థిక అస్థిరత, పర్యావరణ క్షీణత, సాంఘిక అసమానతలను ఎదుర్కొని నిలబడి స్వయం సమృద్ధి, సుస్థిరతలను, సమతుల సమాజాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతో ఈ సహకార వారోత్సవాలు 2025 జరుగుతున్నాయంటూ అన్నారు. ప్రతి ఆఫీసులో పేపర్ రహితంగా ఈ ఆఫీస్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు సహకార దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సహకార కార్యక్రమంలో ఉమ్మడి శక్తిని మరియు వాటి విలువలను, వాణిజ్యాన్ని ఎలుగెత్తి చాటుకుంటూ ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అందుకు తన వంతు సహకారం కూడా అందిస్తానంటూ ఆయన తెలిపారు. ఈ ఏడాది కొన్ని మార్గసూత్రాలను తీసుకుని ముందుకు సాగుతున్నామంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం ప్రకాష్, ఏజీఎం సుబాని, లావణ్య కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. చరిత్ర కలిగిన సహకార సంస్థలు ఈ భూమిపై ఎన్నో సవాళ్లను సరిచూసింది. బ్యాంకులో జరిగినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, సెక్షన్స్ కన్వర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఆఫీస్లో వెళ్తూ డిస్ప్లే రికార్డ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. పేపర్లెస్ స్వయం సహాయం, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యం, సమానత్వం, నిజాయితీ, నిష్కపటం, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం, సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాశక్తులా కృషి చేస్తానని దైవసాక్షిగా. అంటే 1954లో ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం మొదలైంది. 1995 నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారోత్సవాలు చేస్తూ ఉన్నారు, అంతర్జాతీయ సహకార దినోత్సవ వారోత్సవాలు. ఈ వారోత్సవాలలో కొన్ని కార్యక్రమాలు తీసుకొని, అంటే చెట్లు నాటడం, క్లీన్ అండ్ గ్రీను, సహకార అంటే పురోగతి గురించి, అట్లానే మహిళా రైతు సాధికారత, డిజిటల్ లిటరసీ, పరిసరాలు పరిశుభ్రత, ఇట్లాంటి కొన్ని అంటే ఏవేవైతే చేయాలో అవి తీసుకొని ఆ వారంలో ఈ నిర్వహించారు ఈ కార్యక్రమాలు. అంటే అన్ని బ్రాంచుల నుంచి. నేనైతే ఇక్కడ ఒక టౌన్ బ్రాంచ్లో ఒక చెట్టు నాటడం జరిగింది. తర్వాత ఈ సహకార వ్యవస్థ మనకి రైతులకి బాగా, అంటే అందుకనే మన పాల్ సొసైటీ అని కానీ, మన కోల్ సొసైటీ కానీ, తర్వాత మన ఇట్లా డిసిసిబి సొసైటీస్ కానీ, ఇవన్నీ కూడా రైతుకి సహకరించే దానికోసమే ఈ సొసైటీలన్నీ ఏర్పడి రైతులకి సహకరిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఈ సందర్భంగా మేము మా బ్యాంక్ తరఫున, మా డిసిసిబి బ్యాంక్ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఒకటి ఏంటంటే, ఇక నుంచి మేము ఇక్కడ ఆఫీస్లో ఈ ఆఫీస్ అని స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, పేపర్ తీసుకోవడం, పేపర్లెస్ మీటింగ్స్ ఉండాలి అని. వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో కూడా, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కూడా వితౌట్ పేపర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లానే మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సహకారంతో అందరం కలిసి
ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ ఆఫీస్ అంటే పేపర్లెస్ ఆఫీస్ లాగా ఉండాలి. ఎవరు ఏమొచ్చినా కూడా మొత్తం స్కాన్ చేసుకొని ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అది రేపు సోమవారం నుంచి మొదలెడతా ఉన్నారు మా బ్యాంకు ఉద్యోగస్తులు అందరూ కూడా. అట్లానే డిజిటలైజేషన్ కూడా అంతకుముందు పాతి సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. అంటే స్కానర్స్ తీసుకొచ్చి మొత్తం స్కాన్ చేసి అన్ని కాగితాలు భద్రపరుచుకొని వాటన్నిటినీ ఇక నుంచి డిజిటలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా వీళ్ళు నెక్స్ట్ 1 వీక్లో స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇక నుంచి ఎప్పుడైతే మనకి ఈ ఆఫీస్ స్టార్ట్ అవుతుందో డిజిటలైజేషన్ కూడా సైమల్టేనియస్గా వెరీ నెక్స్ట్ డే నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అట్లానే మన డీజీఎం గారు చెప్పినట్టుగా డిపాజిట్ స్కీమ్ ఒకటి కొత్తగా లాంచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా అది అంటే చేసే పనిలో ఉన్నారు. కొత్త ఇది అంటే మేము యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాం, ఎందుకో సంభవం కాలేదు. ఎప్పటి నుంచి 10th నుంచి కొత్త డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేస్తున్నారు. అంటే సంవత్సరం 333 రోజుల్లో ఇంత డిపాజిట్ చేయాలి, ఇంత వడ్డీ ఇస్తాం. అంటే ఒక 1% 0.5% వడ్డీ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టుకొని అన్నిటికన్నా కూడా ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకొని అది కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మేము వచ్చిన తరువాత మేము తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఈ ఆఫీస్ అని పేపర్లెస్ ఆఫీస్ లాగా చేసుకోవడం, అలానే ఈ వారోత్సవాలు, ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం వారోత్సవాలు చేసుకోవటం కానీ, అట్లనే డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేసుకోవటం కానీ, అట్లనే స్వర్ణోత్సవం అంటే నెక్స్ట్ ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. సో మన బ్యాంక్ స్టార్ట్ చేసి 50 years అవుతున్న సందర్భంలో మేము కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఆ రోజుకి మేము మా ఆఫీసు అంతా డిజిటలైజ్ అయిపోయి ఈ పాత ప్రిమిసెస్ ఈరోజు ఏదైతే చూసారో ఈ పాత ప్రిమిసెస్ లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం. అది మా ఉద్యోగస్తులు అందరూ మేమంతా ఒక కుటుంబంలాగా తయారయ్యి శాయశక్తులా ప్రయత్నం చేసి మొత్తం మా ఆఫీస్ మొత్తం మార్చుకుంటాం. తర్వాత వచ్చే మా బ్యాంకు సేవలు మేము పెంచుకుంటూ పోతాం. డిపాజిట్స్ పెంచుకోవాలని, లోనింగ్ పర్ఫెక్ట్గా చేయాలని, రికవరీస్ పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాం. సో మాకు పాత్రికేయ మిత్రులు అందరూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు మా బ్యాంక్ మీద ఎవరో ఏదో అపోహలు ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ మేము అవి తొలగించుకొని మా బ్యాంకు గురించి మేము పాజిటివ్గా బయటకు వచ్చి ప్రతి ఒక్కటి మేము మీకు సహకరించి మీకు అందుబాటులో పెడతాం. మా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు మా గురించి కొద్దిగా పాజిటివ్గా థింక్ చేసి చెప్పాలని కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. మాకు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కూడా కోరుకుంటాం. 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం అనేది మన కేవలం మన దేశానికి సంబంధించింది కాదు, కానీ ఎంటైర్ ప్రపంచానికి సంబంధించింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, పీడిత జనాలు ఎవరైతే ఉన్నారో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థల నుంచి కాపాడుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళే పెట్టుకొని దాంట్లో నుంచి వచ్చిన లాభాల్లో లోన్స్గా తీసుకొని అభివృద్ధి చెందడమే దీంట్లో ముఖ్య ఉద్దేశం. దీన్ని గవర్నమెంట్ వారు చట్టాలుగా నిర్మాణం చేసి 1964 చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేసి పల్లెటూరుల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని పేద రైతుల్ని లోన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతూ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు గాంధీ గారు కానీ పేదలు రైతులు దేశానికి చాలా ఉపయోగం అని చెప్పేసి ఆయన ఊహించి దీన్ని బలోపేతం చేయడానికి దీన్ని ముఖ్యంగా చేపట్టారు. నెహ్రూ గారు వీళ్ళంతా కూడా దీనికి చేయూతనిచ్చారు. అప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలు నిర్దేశించుకొని ప్రతి 5 సంవత్సరాలకి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు. అది ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీని ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా బలోపేతం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ఫలాలన్నీ లోవర్ కేటగిరీ పీపుల్కి వస్తుంది అని చెప్పేసి ఆలోచించి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి పంచాయతీలోనూ ఒక సొసైటీ ఉండాలని నిర్దేశించి, అది కాకుండా ఖచ్చితత్వం,
క్వాలిటీ కోసం కంప్యూటరైజేషన్ అనేది ఒక కార్యక్రమం చేపట్టి ఇప్పుడు మన సంఘాలన్నింటిలో కూడా కంప్యూటరైజేషన్ దాదాపు పూర్తి అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనము సొసైటీస్లో మాన్యువల్ రికార్డ్స్ లేవు, అంతా డిజిటల్ రికార్డ్. మీరు ఏదైనా అమౌంట్ కట్టేస్తే వెంటనే మీకు డిజిటల్ రికార్డ్ ఇస్తారు, సిస్టంలో జనరేటెడ్ రికార్డ్ ఇస్తారు. ముందులాగా మాన్యువల్ బిల్స్ అయితే ఇప్పుడు ఎవరు రిసిప్ట్స్ లేవు. కాబట్టి ఇది నిజంగా కోఆపరేటివ్ రంగంలో ఒక విజయం అని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఊహించిన విధంగా గ్రామాల్లో పెట్రోల్ బంకులు మన సొసైటీస్ నిర్వహించి పెట్రోల్ బంకులు కొన్ని నెలకొల్పన్నాం. అదేవిధంగా దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ చేసి ప్రతి స్వయం శక్తి రావాలని చెప్పి సొసైటీ ప్రతి దానికి కూడా ఒక స్వయం ప్రతిపత్తి రావాలని చెప్పేసి వేరే వేరే వ్యాపారం నాట్ ఓన్లీ ఈ రైతులకి లోన్లు ఇవ్వడమే కాదు, కానీ పెట్రోల్ బంకులు కానీ, తర్వాత ఈ టెంట్ హౌస్లు, తర్వాత ఎరువుల వ్యాపారాలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఇట్లా అనేకమైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం కలిగిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈ కోణంలో ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నో పథకాలు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.